వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ ఎంతో టేస్టీ వెజ్ హక్కా నూడిల్స్ చేద్దాం. దీనికోసం ఒక పాన్లో 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని వాటర్లో 1 టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ ఏదైనా సరే వేసుకుని వాటర్ని బాయిల్ చేయాలి. నూడిల్స్ మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే లోపల ఏమేం కావాలో చెప్తాను. అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మనకి ఏ వెజిటబుల్స్ ఉంటే అవి అండి. నా దగ్గర క్యాప్సికమ్, క్యారెట్ ఉన్నాయి, అవి వేస్తున్నాను. గార్లిక్ కూడా చిన్న చిన్న పీసెస్గా, గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న నూడిల్స్ని ఈ బాయిల్డ్ వాటర్లో వేసి ఒక 5 to 10 మినిట్స్ దాకా కూడా బాయిలింగ్ టైం పడుతుందండి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి ఆ పైన వస్తున్న నురగంతా తీసేస్తూ మనం కనుక కుక్ చేస్తే బాగుంటుంది. నూడిల్ మనకి ఉడికింది అనిపించిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసేసేయాలండి. వాటర్ డ్రైన్ అయిపోయిన వెంటనే కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి. సో దట్ ఏంటంటే నూడిల్ ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా వస్తుంది. ఇది యాడ్ చేసిన తర్వాత అవి కూడా వంపేసేయాలి. వాటర్ ఏం లేకుండా చూసుకొని ఆ నూడిల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెజిటబుల్స్ ఏవైతే సన్నగా చాప్ చేసుకున్నామో అవి కూడా వేసుకొని హై ఫ్లేమ్లో వీటిని బాగా వేపాలండి. ఎక్కువసేపు కాకపోయినా హై ఫ్లేమ్లో మట్టుకైతే వేపాలి. 3 to 4 మినిట్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఈ లోపల అవి ఒక మంచి టేస్ట్తో కుక్ అవుతాయండి. ఇవి కుక్ అయిన తర్వాత మనం ఏవైతే నూడిల్స్ పక్కన పెట్టుకున్నామో అవి ఇందులో యాడ్ చేసుకొని కావలసినంత ఉప్పు, పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి, మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఇదంతా కూడా ఏంటండి మనకి ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మనం ఎస్టిమేషన్స్ వేసుకుంటూ వేయాలండి. ఉప్పు కానీ ఇవి ఈ నూడిల్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేయాలండి. ఆ తర్వాత టొమాటో సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ ఒక 1/2 టీ స్పూన్, చిల్లీ సాస్ మన దగ్గర ఉంటే, సోయా సాస్ కొంచెం తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేయాలండి. ఎంతవరకు వీలైతే రిగరస్గా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తే చూసారండి అదన్నిటికీ కోట్ అయిపోయి హక్కా నూడిల్ ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా టేస్ట్ చూసి నూడిల్స్ ఎలా వచ్చినాయో నాకు కూడా కామెంట్ చేయండి.